2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అనుభవానికే పెద్దపీట వేసింది. డాడీస్ ఆర్మీ అనే పేరుకు తగ్గట్టే సీనియర్ ప్లేయర్లను కొనుగోలు చేసింది. బడా స్టార్ జోలికి పోకుండా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా మంచి ఆటగాళ్లను తక్కువ ధరకే కైవసం చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సూచనలతో సిఎస్కే మేనేజ్మెంట్ వేలంలో తమకు కావాల్సిన ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం సిఎస్కేలో అనుభవ ఆటగాళ్లతో పాటు భవిష్యత్తు ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంకు ముందు రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరణ, శివం దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీలను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. వేలంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను 9.75 కోట్లకు మళ్లీ జట్టులోకి తీసుకుంది. కివీస్ హిట్టర్స్ డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్రలను తక్కువ ధరకే తిరిగి కొనుగోలు చేసింది. అలాగే శామ్ కరన్ 2.40 కోట్లకు దక్కాడు. అయితే అఫ్ఘాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కోసం 10 కోట్లు వెచ్చించడం విశేషం. భారత ప్లేయర్స్ ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠిలను కైవసం చేసుకుంది. వేలంలో మొత్తం 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి 25 మందితో జట్టును సిద్ధం చేసింది. ఇక వేలంలో సిఎస్కే తీసుకున్న జట్టును చూస్తే డెవాన్ కాన్వే 6.25 కోట్లు, రాహుల్ త్రిపాఠి 3.4 కోట్లు, రచిన్ రవీంద్ర 4 కోట్లు, రవిచంద్రన్ అశ్విన్ 9.75 కోట్లు, ఖలీల్ అహ్మద్ 4.80 కోట్లు, నూర్ అహ్మద్ 10 కోట్లు, విజయ్ శంకర్ 1.2 కోట్లు, శామ్ కరన్ 2.4 కోట్లు, షేక్ రషీద్ 30 లక్షలు, అంశుల్ కంబోజ్ 3.4 కోట్లు, ముఖేష్ చౌదరి 30 లక్షలు, దీపక్ హుడా 1.7 కోట్లు, గుర్జప్నీత్ సింగ్ 2.2 కోట్లు, నాథన్ ఎల్లిస్ 2 కోట్లు, జామీ ఓవర్టన్ 1.5 కోట్లు, కమలేష్ నాగర్కోటి 30 లక్షలు, రామకృష్ణ ఘోష్ 30 లక్షలు, శ్రేయాస్ గోపాల్ 30 లక్షలు, వంశ్ బేడి 55 లక్షలు, ఆండ్రీ సిద్ధార్థ్ 30 లక్షలకు తీసుకుంది. సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా 2 రోజుల పాటు ఆక్షన్ హోరాహోరీగా సాగింది. తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ మెగా వేలంలో మొత్తం 20 మంది ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఆల్రౌండర్లు ఎక్కువగా ఉండడం విశేషం. దాంతో వచ్చే ఏడాది కప్పు కొట్టాలని సిఎస్కే ప్లాన్ చేస్తుంది.